कदां अन्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमस्ते सारस्वती देवी जय पताकस्वामी नमाचार्य पदाय निताय कृपा प्रदायिने गौरकतदामदय नगर ग्राम तारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे మీరందరూ చెప్పండి నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తతో నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవత్ అత్యుత్తమ శ్లోకే భగవత్ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపాలాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః హరే కృష్ణ జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ముఖం కరోతి వాచాలం భంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ధన్వత్ ప్రణామ్ అగైన్. సో మనకి రేపు ఏకాదశి అంటే రేపు 22వ తారీఖు ఆదివారం నాడు. సో ఎల్లుండి పారాయణ టైమింగ్స్ 5 గంటల నుండి మొదలవుతుంది. 5 గంటల 42 లేదా 43 నిమిషాల నుండి 10 గంటల 6 నిమిషాల వరకు ఉంది. అంటే రఫ్లీ మీరు 5 గంటల 40 నిమిషాల తర్వాత మీరు ప్రసాదం తీసుకోవచ్చు. అండ్ 10 గంటల లోపు బ్రేక్ చేస్తే మంచిది. ఓకే. సో తెల్లవారినే మనం పూజ చేసేసుకొని ఏదో ఒక నైవేద్యం పెడతాం కదా. సో ముఖ్యమైన ప్రసాదాలు కొన్ని ఉంటాయి. పూరి జగన్నాథ్ ప్రసాదం కానీ, తిరుపతి ప్రసాదం కానీ, లేదా మన అబిడ్స్ టెంపుల్లో నందనవనంలో ఉండే ప్రసాదాలు మన దగ్గర ఉంటే వాటితోని కూడా మనం బ్రేక్ చేయొచ్చు. మనకు వంట కాలేదు, నైవేద్యం పెట్టలేదు అనుకుంటే వాటితో కూడా బ్రేక్ చేసుకోవచ్చు. లేదు అన్నీ మనం వంట చేసుకుని పెట్టుకుని చేద్దామంటే 10 గంటల లోపల
ప్రయత్నం చేయండి. దాని యొక్క ఫలితం అలా ఉంటుంది. చెయ్యాలి తప్పకుండా పారాయణ టైంలో బ్రేక్ చేయాలి అని చెప్తారు. సో ఇక్కడ మన ఇస్కాన్ సంస్థలో మనమేంటంటే ద్వాదశి, ఈరోజు దశమి. సో ఏకాదశి ఈరోజే ఈవినింగ్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది కాబట్టి కొందరు అలా చేస్తారు, ఏకాదశి గడియలు వస్తున్నాయని చెప్పి. కానీ ఇస్కాన్లో దశమి పెద్దగా కౌంట్ చేయరు. దశమి రోజు వచ్చిన ఏకాదశిని మనం చెయ్యం. ద్వాదశి, త్రయోదశి వచ్చిన ఏకాదశిని మనం ఏకాదశిగా పాటిస్తాము. అందుచేత రేపు ఏకాదశి పాటించాలి. సో ఏకాదశి యొక్క నియమాలు మనం ముందే చెప్పుకున్నాము, మీకు కొంచెం గుర్తుంటే ఓకే, లేకపోతే మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. ఏమి అంటే, రేపు ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి ఆ తర్వాత మనము భగవంతుణ్ణి విగ్రహారాధన అంటే అలంకరించుకొని, కొందరు అభిషేకం చేస్తారు, రకరకాలుగా మన ఇష్టం అన్నమాట. పువ్వులతోని చక్కగా అలంకరించి తీర్థ ప్రసాదాలు అవి పెట్టి చక్కగా దేవుణ్ణి తలుచుకొని, ఈరోజు నేను హే కృష్ణ, హే జనార్దన, ఈరోజు నేను ఉపవాసం ఉండాలి అనుకున్నాను. సో నాకు కొంచెం అదే వాట్ ఇస్ ఎనర్జీ ఇవ్వండి, అంటే నాకు ఓపికని ప్రసాదించండి, ఉండే యొక్క దృఢ నిశ్చయాన్ని నాకు ప్రసాదించండి అని భగవంతుడిని మనసారా కోరుకొని మనం ఉపవాసం స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ఉపవాసం చేయడానికి ఏంటి అంటే, ఉపవాసము అని అంటే ముఖ్యంగా మనం ఫాస్టింగ్ నీళ్ళ నుంచి కానీ పళ్ళ నుంచి కానీ ఇవన్నీ ఏం తినకుండా ఉండడము ముఖ్యమని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తారు అంటే, ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉండడం అన్నమాట. ఉపవాసం అంటే మనం భగవంతుడికి జపమాలలు ఎక్కువ చేసుకోవడం కానీ, ఎక్కువగా మాట్లాడకూడదు, మౌనం వహించాలి, అవసరమైనంతే మాట్లాడాలి. ఏమంటే మన నోట్లోంచి ఏవైనా చెడువి వచ్చేస్తాయేమో మనకు తెలియదు, అందుకని తక్కువగా మాట్లాడటము చేయాలి. ఎక్కువగా జపం చేయాలి. మనం 16 రౌండ్స్ చేసి ఉంటే కనుక ఒక 2-3 కొంచెం ఎక్కువ ఏకాదశికి చేసుకుంటే డబల్ కూడా చేస్తారు కొందరు, 32 చేస్తారు, 64, ఇంకా వాళ్ళ ఇష్టం ఓపికను బట్టి. అండ్ పుస్తకాలు భాగవతం కానీ భగవద్గీత చదువుకోవడం అండ్ గుడికి వెళ్ళడం అనేది ఇవి చేసుకోవాలి ఉపవాసం రోజు. ఆ తర్వాత బ్రేకింగ్ టైం అంటే, ఇప్పుడు ఉపవాసం ఎలా ఉంటారంటే కొందరు నిర్జల ఉంటారు. మనం లాస్ట్ టైం నిర్జల ఉన్నాం కొందరం. సో అంటే నీరు కూడా తాగరనమాట. సో ఇలా నీరు కూడా తాగకుండా ఉండాలి అనుకునే వాళ్ళు తెల్లవారుజామున 3-3:30కి కొంచెం ఒక 2 గ్లాసులు నీళ్లు తాగితే మీకు మధ్యాహ్నం వరకు అసలు దాహం వేయదనమాట. బాడీ కూడా చల్లగా ఉంటుంది. సో ఇలా మనము ఆ టైంలో నీళ్లు తాగొచ్చు. ఉపవాసం మనకి తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి. దశమి రోజు పాటించవలసిందంటే, ఈరోజు వీలైనంత వరకు 7 గంటల లోపలనే మనం భోజనం చేసేసి అక్కడి నుండి మనం ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది అని చెప్పొచ్చు. సో నిర్జల ఎంతవరకు ఉంటే నిర్జల ఉండడం ఎందుకు అని చెప్తారంటే, ఇప్పుడు భీమ ఏకాదశి ముఖ్యం కాబట్టి మొత్తం నిర్జల ఉంటే మంచిది అన్నారు. మిగతా వాటికి కూడా నిర్జల ఉంటారు కొందరు. ఉడిపి వెళ్ళాం మేము, అక్కడ అందరూ నిర్జలానే, ఆల్ ఏకాదశిస్కి నిర్జల ఉంటారంట. అంటే నీరు కూడా తాగకుండా మర్నాటి వరకు ఉంటారనమాట. సో ఇక్కడ బాడీ పర్మిట్ చేస్తే ఓకే. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు కొందరు నిర్జల ఉంటూ ఉంటారు. ఏమి అంటే మనం రోజు ఎన్నో నీళ్లు, పొద్దున్న లెగ్గానే నీళ్ళు అవి తాగుతూ ఉంటాం కదా. సో మనము వీ హ్యావ్ టు విజిట్ ద బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మనం పూజలో ఉన్నాము, పవిత్రంగా ఉండాలి, ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే నిర్జల ఉంటే మంచిది అని చెప్తుంటారు. కానీ బాడీ ఎంత సహకరిస్తే అంతే. ఆల్ ఆస్టెరిటీస్ యాజ్ పర్ యువర్ కెపాసిటీ, మీకు ఎంత సహకరిస్తుందో అంతే చెయ్యండి. తర్వాత నీరు పుచ్చుకోవాలనుకుంటే నీరు పుచ్చుకోవచ్చు. నీళ్ళ బదులు పళ్ళ రసం తీసుకుంటారు కొందరు, అలా కూడా ఓకే. పళ్ళు తీసుకుని ఉంటారు, అది కూడా ఓకే. సో మాకు పళ్ళు సరిపోవు, నీరు సరిపోదు, మేము భోజనమే చేయవలసి వస్తుంది అని అంటే సామా రైస్ అని ఉంటుంది, లేదా క్వినోవా అని ఉంటాయి. ఇవి మనం ఉడకబెట్టుకుని బగారా అంటే పొటాటో అండ్ పల్లీలు ఇలాంటివి వేసుకుని, అంటే వేరుశనక్కాయలు కానీ, బంగాళాదుంప ముక్కలు కానీ, క్యారెట్ ముక్కలు కానీ వేసుకొని బగారా అంటే బిర్యానీ లాగా చేసుకొని, లేదా ఉప్మా లాగా చేసుకొని తినవచ్చు. ఫల్హారీ పౌడర్ అని మనకి గోధుమ పిండి లాంటిది దొరుకుతుంది అనమాట, ఇస్కాన్లో ఉంటుంది. దాంతో పూరీలు కానీ, దోశ కానీ,
చపాతీ కానీ చేసుకోవచ్చు. అంటే ఆహారం ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కొందరు ఉంటారు. రకరకాల మందులు తీసుకునే వాళ్ళు ఉంటారు. మేము ఆహారం కంపల్సరీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటిది. ఇంకా ఎక్కువగా వాడేది సాబుదానా. సాబుదానా కిచిడి కానీ, లేకపోతే సాబుదానా పాయసం కానీ ఇలా చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఇటువంటి ఆహారాలే తీసుకోవాలి. కానీ పప్పు దినుసులు గానీ, బియ్యం అంటే గ్రెయిన్స్ మనము ఏమంటారు వాటిని, వడ్లు, గోధుమలు ఇలాంటివి మనం తీసుకోకూడదు. అన్నం గానీ, చపాతీ మనం గోధుమలతో చేసిన చపాతీలు అలాంటివి మనం తీసుకోకూడదు. అంటే అన్ని నవధాన్యాల కింద లెక్కొస్తుంది. నవధాన్యాలు మీకు అందరికీ తెలుసు గదా! మినుములు, కందులు మనం పూజ చేసేటప్పుడు నవధాన్యాలు అస్సలు తీసుకోకూడదనమాట. అవి కృష్ణుడికి ఇష్టం ఉండవు. దాని వెనకాల ఇంకా పెద్ద స్టోరీ ఉంది. మురా అనే రాక్షసుడి వల్ల ధాన్యాలు తినకూడదు అని చెప్తూ ఉంటారు. అది మళ్ళీ ఇంకోసారి మనం చెప్పుకుందాం. సో, ఈ రూల్స్ అన్నీ పాటిస్తూ కూడా చక్కగా ఏకాదశి మంచిగా ఎంజాయ్ చేయండి ఒకటి. ఇంకో రెండో విషయం ఏమంటే ఏకాదశి రోజు ఏకాదశి స్టోరీ మనం వినడం చాలా మంచిది. ఇక ప్రతిసారి కూడా యుధిష్ఠరుడు వెళ్ళి శ్రీకృష్ణుని అడుగుతూ ఉంటాడు, ఏకాదశి స్టోరీ, ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారనమాట. సో, యోగిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? నాకు నిర్జల ఏకాదశి గురించి చెప్పావు, నేను చాలా బాగా చేశాను పోయినసారి. ఇప్పుడు యోగిని ఏకాదశి వస్తుంది. ఇది జూన్, జూలై మధ్యలో వస్తుందన్నమాట. ఈ ఏకాదశి గురించి చెప్పు కృష్ణ, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని యుధిష్ఠిరుడు అడుగుతూ ఉంటాడు. సో, అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడనమాట, అవును, ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత, ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో, ఇక్కడ మీరు కుబేరుడు అని విన్నారా? కుబేర, హరే కృష్ణ. కుబేరుడు దేనికి ముఖ్యం? విన్నాం మాతాజీ. హరే కృష్ణ. ధనానికి కదా, ఓకే. ధనానికి కోశాధికారి అన్నమాట. ఏంటి, మొత్తం లక్ష్మీదేవి దగ్గర ఉన్న ధనానికి అన్నిటికీ కూడా హీస్ ఎ ట్రెజరర్ ఆఫ్ వెల్త్. ఎక్కడ ఉంటారు? అల్కాపురి అంటే ఎక్కడో దివ్య లోకాల్లో అన్నమాట. అల్కాపురిలో ఉండే కుబేరుడు చాలా పెద్ద రాజు, శివభక్తుడు, శివుడికి పూజిస్తూ ఉంటారు. సో, ఇలా పెద్ద రాజులు పూజించేటప్పుడు మామూలుగా ఏవో ఇంట్లో ఉన్న 2-3 పువ్వులు పెట్టి కాదు, మానసరోవర్ నుంచి తెప్పించుకొని పువ్వులు, గంగాజలం తెప్పించుకొని, ఇలాంటివన్నీ తెప్పించుకొని మహా పూజలు చేస్తూ ఉంటారనమాట వీళ్ళు పెద్దవాళ్ళు. సో, వాళ్ళకి చాలా మంది సేవకులు, స్నేహితులు వీళ్ళు ఉంటారు. సో, ఇక్కడ హేమమాలి అంటే మనకు ఒక సినిమా యాక్టర్ ఉంది కదా హేమమాలిని అని. సో, ఆమె కాదు, హేమమాలి అని ఒక అతను ఉంటాడు. వీళ్ళందరూ యక్షులు అన్నమాట. అంటే చాలా సుందరంగా ఎన్నో పుణ్యాలు చేసుకుంటే గాని ఆ లోకంలో ఉండరు. అట్లాంటి ఒక యక్షు. అతనికి ఒక చాలా అందమైన భార్య ఉంటుంది. ఆమె పేరు స్వరూపవతి. సో, ఈ స్వరూపవతి ఆయన చాలా అన్యోన్యంగా ఎంతో మంచిగా ఉంటాడు. అయితే ఇతన్ని ఒక గార్డెనర్ లాగా అపాయింట్ చేసుకున్నారు. ఎవరు? కుబేరుడు. సో, ఆ గార్డెనర్ పని ఏంటి? మాలీలు ఏం చేస్తారు? తోటల్లో బాగా పనిచేసి మొక్కలు పెంచి అవన్నీ చేసి మంచి మంచి పువ్వులు భగవంతుడికి అర్పించడానికి తీసుకొని వచ్చే పని అన్నమాట అతనికి. అలా నియమించుకున్నాడు రాజు. సో, మానసరోవరం వెళ్ళి అక్కడి నుండి పుష్పాలన్నీ కోసుకొని శివ పూజకి తీసుకుని రావాలి. అలా రోజు చేస్తూనే ఉంటాడు. ఆయన భార్యతో చాలా సఖ్యంగా ఉంటాడు. భార్య చాలా అందమైంది కదా. సో, ఇలా ప్రొద్దున్నే లేచి పువ్వులన్నీ కోసుకొని వచ్చి రాజు దర్బార్కి వెళ్లే ముందు ఇంటికి వస్తాడు. ఆ రోజు భార్య చాలా గుర్తొస్తుంది అతనికి. గుర్తొచ్చేసరికి ఇంటికి వచ్చి ఈ భార్యతో రమించి ఇంకా అలాగే ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వెళ్ళాడు అనమాట పుష్పాలు తీసుకుని రాజు దగ్గరికి. సో, పూజ అంతా అయిపోతుంది, మధ్యాహ్న సమయం అవుతుంది. ఇంకా రాజుగారికి, కుబేరుడికి చాలా కోపం వస్తుంది. ఈ రోజు నేను పుష్పాలు లేకుండానే నేను పూజ చేయవలసి వచ్చింది, ఎక్కడ వాడు, ఏంటి అని చెప్పి సైనికుల్ని వెళ్ళి కనుక్కొని రండి, అసలు కారణం ఏంటి, ఎందుకు రాలేదు అని వెళ్తారనమాట. ఈ రాజభటులు వెళ్ళి ఇంటికి వెళ్ళి చూస్తారు. చూసేసరికి వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తారు. వెంటనే వచ్చి రాజుగారికి రిపోర్ట్ చేస్తారు. ఏమీ లేదు, ఆయన ఒంట్లో బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ భార్య మీద మోహంతోని అలా పిచ్చిగా వాళ్ళిద్దరూ ఉన్నారు అని చెప్తారన్నమాట. ఇంకా రాజుగారికి చాలా కోపం వస్తుంది. ఈ లోపే భటులు చెప్తారనమాట, రాజుగారు పిలుస్తున్నారు రండి అని.
ఇంకా ఆయన వణుక్కుంటూ భయపడుకుంటూ వస్తాడనమాట రాజు దగ్గరికి. వచ్చేసరికి రాజుకి చాలా కోపం వచ్చేస్తుంది. అంటే ఆ రీజన్ అట్లాంటిది. ఓహో, నువ్వు భార్య మోహంలో పడి ఇలా చేస్తావా, శివుడి పూజనే నాకు చేయకుండా చేస్తావా పువ్వులు లేకుండా అని చెప్పేసి శపిస్తాడనమాట. ఏమని శపిస్తాడు అంటే లెప్రసీ, కుష్ఠ వ్యాధితో నువ్వు బాధపడాలి, మీరిద్దరూ విడిపోవాలి అని శపిస్తాడు అనమాట. సో వాళ్ళు ఏ బాధలతోని ఇంకా కుష్టి వ్యాధి అంటే ఎట్లాంటిదంటే అప్పటికప్పుడే ఇలా వేళ్ళు వంకరైపోవడం, కాళ్ళు వంకరైపోవడం, పుళ్ళైపోయి రస్సులు కారడం, అవి నొప్పి బాధ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అతనికి. ఇంకా భార్యని వదిలిపెట్టేసి అడవుల పాలైపోతుంటాడు అనమాట. అడవులకి వెళ్ళిపోతాడు. అయితే ఆహారం ఉండదు, నిద్ర ఉండదు, బాధ నొప్పి ఇవన్నీ పడుతూ పాపం అడవిలో పడుతూ లేస్తూ వెళ్తూ ఉంటాడు. చూడండి ఎంత అందమైన యక్ష చిన్న పొరపాటు చేసినందుకు అంత పెద్ద శాపగ్రస్తుడు అయ్యాడనమాట. సో అడవిలో వెళ్తూ వెళ్తూ ఉంటే అతను చాలా బాధపడుతూ ఒక దగ్గర కూర్చుని ఉంటాడు. ఏం చేయాలి నేను, ఈ బాధ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇంత పెద్ద పొరపాటు నేను ఎలా చేశాను, భగవంతుడికి నేను పువ్వులు సమయానికి ఇవ్వలేకపోయాను అని చెప్పి బాధపడుతున్న సమయంలో ఈ ఋషులు మునులు అడవులు వెంపటి పోతూ ఉంటారు కదా. సో మార్కండేయ మార్కండేయ ఋషి అతనికి కనిపిస్తాడు అనమాట. కనిపించి అప్పుడు మార్కండేయ ఋషి చాలా సాఫ్ట్ కార్నర్ అండ్ సాఫ్ట్ హార్టెడ్ అనమాట. చాలా మెత్తని మనసు. అతని అంటాడు, ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు ఈ అడవిలో పడి అని అడిగితే అప్పుడు అతను వృత్తాంతం అంతా చెప్తాడు. నేను ఒక యక్షుని, కుబేరు దగ్గర ఇలా పువ్వులు తెచ్చే మాలిని, ఇలా జరిగింది అని చెప్తాడనమాట. సో అవునా, అయితే నీకు ఒక విషయం చెప్తాను చూడు. ఇప్పుడు వచ్చేది అంతా కూడా మనకి యోగిని ఏకాదశి. ఆ రోజు కనుక నువ్వు ఉపవాసం చేసి జాగరణ చేస్తే ఈ బాధ నుండి నువ్వు విముక్తుడు అయ్యి మళ్ళీ భార్యతో కలిసి సుఖ సంతోషాలు అనుభవిస్తావు అని చెప్తాడు ఆయన. ఇంకా ఎలాగూ తిండి లేదు తిప్పలు లేవు, ఇతనికి కష్టంగా చాలా శ్రద్ధతోని దేవుణ్ణి తలుచుకుంటూ ఉపవాసం ఉంటాడు. అలాగే జాగరణ కూడా చేస్తాడనమాట. మర్నాడు ద్వాదశి. ఇంకా అతని శాప విమోచనం అయిపోతుంది. అయిపోయిన తర్వాత జబ్బంతా పోతుంది. మళ్ళీ తిరిగి వస్తాడనమాట. వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచిగా కలిసి ఉన్నారంట. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిర్కి చెప్తున్నాడనమాట. సో ఇక్కడ ఎంతో మంది 8,000 కంటే ఎక్కువ బ్రాహ్మణులకి భోజనం పెట్టిన ఒక ఫలితం కూడా మనకి దక్కుతుందంట ఈ ఏకాదశి మనం చేసినట్లయితే. అది కాకుండా కూడా మనం అశ్వమేధ యాగం చేసినట్లు ఇట్లా రకరకాల ఫలితాలు మనం చెప్పుకున్నాము, మీకు గుర్తున్నాయా? ఇవన్నీ కూడా మనం యాగాలు యజ్ఞాలు ఇవన్నీ మనం చేయలేం కాబట్టి సో ఒక్క ఏకాదశి చేసినట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా మనకి వస్తాయి అని చెప్తున్నారు. సో శ్రీకృష్ణుడు యుధిష్ఠిర్కి చెప్పి ఈ కథ ముగిస్తాడనమాట. సో వీళ్ళందరూ పాండవులు ప్రతి ఏకాదశి చేస్తున్నారు. సో ఈ ఏకాదశి కృష్ణుడి ద్వారా మనం ఇలా వింటాము. చేసుకున్నంతలో ఏంటి అంటే భీముడికి కూడా ఆలోచన కలిగింది కదా, ఆయన ఒక్కడే చేయలేడు, నేను చేస్తాను ఎందుకు చేయనని పోయినసారి మనం చేసింది నిర్జల భీమ ఏకాదశి నిర్జల ఏకాదశి అని అంటారు. సో భీముడు కూడా ఒక ఏకాదశి చేస్తాడు. ఆ ఒక్కటి చేస్తే మిగతా 23 చేసినట్లే, అంటే 24 చేసినట్లు లెక్క అని. అంటే మనం లాస్ట్ మంత్ చేసాం కదా, ఈ మంత్ చేయొద్దా అంటే ఇంకా ఎవరి కెపాసిటీ వాళ్ళకి, ఎవరి ఇష్టం వాళ్ళకి. ప్రతిదీ చేసినట్లయితే మనకి ఇంకా ఎక్కువ అకౌంట్లో ఎక్కువ డబ్బులు పడతాయి కదా ఎక్కువ పని చేస్తే. అదేవిధంగా అకౌంట్లో మనకి ఎక్కువ పుణ్యం అనేది లభిస్తూ ఉంటుంది. మనకి నెక్స్ట్ జన్మకి క్యారీ ఆన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఈ పుణ్యాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యుధిష్ఠిర్కి అండ్ యుధిష్ఠిర్కి జై, శ్రీకృష్ణ పరమాత్మకి జై, కుబేర్కి జై అని చెప్పుకోవచ్చు, ఇక్కడ హేమలీలాకి చెప్పుకోవచ్చు, అందరు జై అన్నమాట. వీళ్ళందరూ కూడా దే ఆర్ విన్నర్స్ ఆఫ్ ఏకాదశి. హరే కృష్ణ. ఇప్పుడు ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు జనగారి హర్షిని జనగారి మాతాజీ, మీరు కంటిన్యూ చేయండి నరసింహ ఆర్తి పాటతో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే దండవత్ ప్రణామ్.
ఇంకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం ధనదాటనం పరమానంద మాతరం శ్రీ చైతన్యేశ్వరం. అందరికీ హరే కృష్ణ అండ్ ధన్వత్ ప్రణామ్. సో ఇప్పుడు మనం నరసింహారతి కంటిన్యూ చేద్దాం. మీరందరూ ఒకసారి హ్యాండ్ రేస్ చేస్తారా? సో నేను హ్యాండ్ రేసింగ్ బట్టి ఐ విల్ మేక్ యూ ప్రాక్టీస్. సో మీ మాతాజీ, did they practice the first para? I mean, could they? I don't know, Mataji. We didn't check. We were having classes కదా. Okay. I just posted, అంటే మీరు పెట్టిన రికార్డింగ్ మాత్రం పోస్ట్ చేశాను. Okay. I'm making you co-host. If you want, you can share. Yes, Mataji, I'll share the screen. Okay. సో ఇప్పుడు ఒక 3 మెంబర్స్ని పాడిస్తాను. ఎవరెవరికి నేను హ్యాండ్ రేస్ చేశారు కదా, నేను చెప్తాను. ఇక్కడ మనీషా మాతాజీ మీరు హెల్ప్ చేయొచ్చమ్మా మాతాజీకి. ఓకే మాతాజీ. మనీషా మాతాజీ, యా, you can. She is the co-host. She can help muting, unmuting. She will help you. Okay. ఓకే మాతాజీ. మనీషా మాతాజీ, మీరు 3 నేమ్స్ చెప్పండి, సో దట్ ఐల్ మేక్ దెమ్ సింగ్. ఐ వాంట్ టు హియర్ ఇఫ్ దే గాట్ ద సాంగ్. ఓకే మాతాజీ. జయశ్రీ మాతాజీ 1 by 1. ఓకే. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామ్. హ్యాండ్ రైజ్ పాట వచ్చిన వాళ్ళే చేశారా? అంతే కదా మీరు అడిగింది? ఎస్ మాతాజీ. ఇంతకు ముందు నేర్పించినది ఆ 2 వర్సెస్ వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అన్నారు మాతాజీ. ఓకే. ఎస్ మాతాజీ. మనీషా కూడా హ్యాండ్ రైజ్ చేసింది. సో నైస్. I'll just share the screen. 1 second. యా, నా స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ? ఇంకా షేర్ చేయలేదు కదా? కనిపించలేదు మాతాజీ, కనిపిస్తలేదు. మీరందరూ వీడియోలు ఆన్ చేసుకోండి అమ్మా సాధ్యమైనంత వరకు. యా దొరికింది. ఓకే, షేరింగ్ రాలేదు తల్లి ఇంకా. అదే వచ్చిందా మాతాజీ? ఇప్పుడు వచ్చింది తల్లి, వచ్చిందమ్మా. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు నరసింహ ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. హరే కృష్ణ మాతాజీ, నేను వీడియో ఆన్ చేయను మాతాజీ, వర్క్ అవుతుంది ఇంట్లో. పర్వాలేదమ్మా, వీళ్ళు వాళ్ళు ఆన్ చేయండి అన్నాము. యా ఓకే. ఓకే మనీషా మాతాజీ, ఇప్పుడు మీరు ఎవరి పేరు చెప్పారు? జయశ్రీ మాతాజీ. ఓకే, జయశ్రీ మాతాజీ, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారా? చేశాను మాతాజీ. మీరు ఫస్ట్ 2 లైన్స్ ఒకసారి పాడతారా? ఓకే మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవ. శ్రీ నరసింహ ప్రణామం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సెకండ్ లైన్. హిరణ్యకశిపుర్వృక్షః శిలటంకనకాలయే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇంకో పేరు చెప్పారా? పి దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. వచ్చిందా మాతాజీ? వచ్చింది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ధన్వత్ ప్రణామ్. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదతాయినే హిరణ్యకశిపుర్వక్షః శిలటంకనకాలయే. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ హేమరాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ నృసింహ ప్రణామం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యకాశిపుర్వక్షః
శిలటంకానకాలయే. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు మీరు 2 లైన్స్ ప్రాక్టీస్ చేశారు కదా. నౌ విల్ గో టు ద నెక్స్ట్ పారా. సో మాతాజీ, మీరు ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయండి మళ్ళీ. ఐ ఓకే మేక్ దెమ్ మాతాజీ, రిపీట్. హ్యాండ్ రేస్ చేశారు, వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. హా, అన్మ్యూట్ చేయాలా ఒక్కొక్కరిని. మాతాజీ వాళ్ళని? హా, 1 పర్సన్ ఎట్ ఎ టైం మాతాజీ. ఓకే, పూజిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు పూజిత మాతాజీ, నేను పాడతాను, మీరు ఫాలో అవ్వండి. ఐ మీన్ నేను ఏ ట్యూన్లో పాడుతున్నానో ఆ ట్యూన్లో పాడడానికి ప్రయత్నించండి. అది ప్రాక్టీస్తోనే వస్తుంది, బట్ హియర్ విల్ ప్రాక్టీస్. అండ్ మీ ఈ 4 లైన్స్ చేద్దాము, 1 టైం ప్రాక్టీస్ చేస్తాను. ఓకే ఓకే మాతాజీ. ఇతో నరసింహ పరతో నరసింహో, ఇతో నరసింహ పరతో నరసింహో, యతో యతో యామి తతో నరసింహ, యత యతో యామి తతో నరసింహ, బహిర్నరసింహ హృదయే నరసింహ, బహిర్నరసింహ హృదయే నరసింహ, నరసింహమదం శరణం ప్రపద్యే. నరసింహమదిం శరణం ప్రపద్యే. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు వేరే నేమ్ చెప్పండి. హరే కృష్ణ మనీషా మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ అన్మ్యూట్ చేసుకోవట్లేరు, నెక్స్ట్ కి వెళ్దామా? చేసుకుంటున్నాను ఓకే. మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, మీరు రిపీట్ చేయండి ట్యూన్. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. ఇతో నరసింహ పరతో నరసింహో, ఇతో నృసింహో పరతో నృసింహో, యతో యతో యామి తతో నరసింహ, యతో యతో యామి తతో నృసింహ, బహిర్నరసింహ హృదయే నరసింహ, బహిర్నృసింహో హృదయే నృసింహో, నరసింహమదం శరణం ప్రపద్యే. నృసింహమాదిం శరణం ప్రపద్యే. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు వేరే వాళ్ళని యా, చెప్పండి. నెక్స్ట్ జానపవన రామచంద్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ప్రభుజీ అనుకుంటాను. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, నేను ఒకసారి పాడతాను ప్రభుజీ, మీరు రిపీట్ చేయండి. మాతాజీ పాడతాను. ఇతో కాదు ప్రభుజీ, సెకండ్ పారాగ్రాఫ్. అచ్చా, మీరు ఫస్ట్ పారా పాడతారా? పాడండి. పాడతారు. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యకాశీపూర్వక్షః శిలటంకానకాలయే. ఇతో నరసింహ పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, బహిర్నరసింహ హృదయే నరసింహ, నరసింహమాదిం శరణం ప్రపద్యే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, ఇప్పుడు వేరే వాళ్ళని ఒకసారి చెప్తారా? యా, ఓకే మాతాజీ. కే ఫనీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మ్యామ్. హరే కృష్ణ మాతాజీ, ఒకసారి హరే నేను కృష్ణ పాడింది మాతాజీ. మీరు రిపీట్ చేయండి ట్యూన్ లో రావడానికి. ఓకే. ఎస్ మాతాజీ. ఇతో నరసింహ పరతో నరసింహ, ఇతో నరసింహ పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, యతో యతో యామి తతో నృసింహ, బహిర్నరసింహ హృదయే నరసింహ, బహిర్నృసింహ హృదయే నృసింహ, నరసింహమదం శరణం ప్రపద్యే. నరసింహమదిం శరణం ప్రపద్యే.
థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ నెక్స్ట్ నేమ్. నెక్స్ట్ ఉమాస్ ఐఫోన్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు ట్యూన్ కోసం రిపీట్ చేయండి. ఇతో నరసింహ పరతో నరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే. నరసింహమధిం శరణం ప్రపద్యే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ నెక్స్ట్. నెక్స్ట్ లక్ష్మీ కుంట్ల మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇతో నరసింహ పరతో నరసింహ ఏతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే. నరసింహమదిం శరణం ప్రపద్యే. ఓకే నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు ఇది వాయిస్ హరే మెసేజ్ కృష్ణ. పెడుతున్నారు మాతాజీ? వాయిస్ దీని తర్వాత పెడతాను మాతాజీ, మొత్తం క్లాస్ అయిపోయాక. అందుకంటే అదే నేను నేర్చుకుందామని మాతాజీ. అంతే. షూర్ మాతాజీ పెడతాను. హరే హరే కృష్ణ. మాతాజీ నెక్స్ట్ నెక్స్ట్ అన్మ్యూట్ చేయాలా మాతాజీ? హా. సూర్యకళ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇతో నరసింహ పరతో నరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యత యత యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ బహిర్నృసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే. నృసింహమాదిం శరణం ప్రపద్యే. థ్యాంక్ యూ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నెక్స్ట్. నెక్స్ట్ ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్తున. హరే కృష్ణ మాతాజీ. ధన్వత్ ప్రణామ్. ఇతో నరసింహ పరతో నరసింహ ఈతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ బహిర్నృసింహ హృదయే నృసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే. నరసింహమదిం శరణం ప్రపద్యే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అందరు ఎవరెవరు రేస్ చేశారు అందరు పాడేశారు కదా? మనీషా మనీషా మాతాజీ మీరు పాడండి. ఓకే మాతాజీ. ఇతో నరసింహ పరతో నరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే. నరసింహమదిం శరణం ప్రపద్యే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. I also want to repeat. షూర్ మాతాజీ. Thank you. ఇతో నరసింహ పరతో నరసింహ
इतो नरसिंह परतो नरसिंह यतो यतो यामि ततो नरसिंह यतो यतो यामि ततो नरसिंह बहिर्नरसिंह हृदये नरसिंह बहिः नरसिंह हृदये नरसिंह नरसिंहमदिं शरणं प्रपद्ये नरसिंहमदिं शरणं प्रपद्ये. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సరే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ పారా వెళ్దాము. 1 సెకండ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ రేస్ చేయండి అందరూ. ఎస్. సో మనీషా మాతాజీ, మీరు ఒక్కొక్క నేమ్ చెప్తూ ఉండండి. ఓకే. లక్ష్మీ కుంట్ల మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో నేను పాడతాను, మీరు రిపీట్ చేయండి మాతాజీ ట్యూన్. ఓకే. तव करकमलवरीनकाम् अद्भुतशृङ्गाम् तव कर कमलवरेणक अद्भुत शृङ्गा दलिता हिरण्यकशिपूतनुभृङ्गाम् दलिता हिरण्यकशिपु तनुभृङ्गा केशवधृता नरहरिरूपा సర్టిఫికెట్ తీసుకొని जय పోతేనే जगदीश हरे లేరని చెప్పిన जय जगदीश हरे जय जगदीश हरे केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఉమా ఐఫోన్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. తవ करकमलवरीनकाम् अद्भुतशृङ्गाम् तव करकमलवरेणकमद्भुता शृङ्गम्. ఒకసారి నేను వర్డ్స్ చెప్తాను మాతాజీ, మీరు వర్డ్స్ చెప్పండి. తవ तव करकमलवरे करकमलवरे नकाम् नका अद्भुतशृङ्गाम् अद्भुतशृङ्गा శృంగాం शृङ्गाम्. శృంగం. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ లైన్ పాడదాం. తవ करकमलवरीनकाम् अद्भुतशृङ्गाम् तव करकमलवरेणका अद्भुता शृङ्गाम्. दलिता हिरण्यकशिपूतनुभृङ्गाम् दलिता हिरण्यकशिपुतनु भृङ्गाम् भृङ्गाम्. दलिता हिरण्यकशिपुतनुभृङ्गाम्. केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे. केशवधृत नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే నెక్స్ట్ జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. చదవనా మాతాజీ? చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కొంచెం ఉండండి అమ్మా, ఏదో డిస్టర్బ్ అయినట్టుంది. ఓకే ఓకే మేడం. ఆమె పాడతారా? ఆమె వెనకాల మీరు పాడండి. ఓకే ఓకే మేడం.
నాకు తెలిసి వాళ్ళకి పవర్ ఆఫ్ అయినట్టుంది. మీరు మ్యూట్లో ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, సేమ్ వచ్చేస్తారు. అన్మ్యూట్ చేసుకోలే మాతాజీ. హరికృష్ణ మాతాజీ, 1 సెకండ్ నేను షేర్ చేస్తాను స్క్రీన్. ఐమ్ సో సారీ. హరే కృష్ణ మాతాజీ. హరికృష్ణ. ఓకే, సో ఇప్పుడు ఎవరు పాడారు ఇందాక? ఇప్పుడు జయశ్రీ మాతాజీ పాడాలి మాతాజీ. జయశ్రీ మాతాజీ ఒకసారి రిపీట్ చేయండి. తవ కర కమలవరే నఖాం అద్భుత శృంగాం, తవ కర కమలవరే నకా అద్భుత శృంగా, దళితా హిరణ్యకశిపూ తనుభృంగాం, దళితా హిరణ్యకశిపో తనభృంగా, కేశవధృతా నరహరిరూపా, కేశవధృతా నరహరిరూపా, జై జగదీశ హరే, జై జగదీశ హరే, జై జగదీశ హరే. జై జగదీశ హరే, జై జగదీశ హరే, జై జగదీశ హరే. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరికృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరికృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇంద్రబోయిన మాతాజీ వచ్చారు. హరే కృష్ణ మాతాజీ. హరికృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. తవ కర కమలవరే నకాం అద్భుత శృంగాం, తవ కర కమలవరే నకాం అద్భుత శృంగాం, దళితా హిరణ్యకశిపూ తనుభృంగాం, దళిత హిరణ్యకశిపూ తనభృంగాం, కేశవధృతా నరహరిరూపా, కేశవధృతా నరహరిరూపా, జై జగదీశ హరే, జై జగదీశ హరే, జై జగదీశ హరే. జై జగదీశ హరే. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ వల్లకొండ సత్యవతి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. తవ కర కమలవరే నకాం అద్భుత శృంగాం, తవ కర కమలే వరే నకా అద్భుత శృంగాం, మాతాజీ. తవ కర కమలవరే నకాం అద్భుత శృంగాం. తవ కర కమల వరే నకా అద్భుత శృంగాం. తవ కర కమలవరే నకాం అద్భుత శృంగాం, తవ కర కమల వరే
नकाम् अद्भुतशृङ्गाम् दलिता हिरण्यकशिपु तनुभृङ्गाम् दलिता हिरण्यकशिपु तनुभृङ्गाम् केशवधृता नरहरिरूपा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे 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 जय जगदीश हरे। థ్యాంక్ యూ మాతాజీ. Thank you. మాతాజీ నెక్స్ట్. నెక్స్ట్ సూర్యకళ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తవ కర కమలవరీనకాం అద్భుత శృంగాం తవ కర కమల వరే నకా అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపూ తనుభృంగాం దళిత హిరణ్యకశిపు తను భృంగాం కేశవధృతా నరహరిరూపా కేశవదూత నరహరిరూపా जय जगदीश हरे 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 जय जगदीश हरे. थैंक यू हरे माताजी. कृष्ण. हरे हरे कृष्ण. कृष्ण. నెక్స్ట్ माताजी పి next. దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. हरे कृष्ण माताजी. हरे कृष्ण. तव कर कमलवरीनकाम् अद्भुत शृंगाम तव कर कमलवरे नकामद्भुत शृंगा शृंगाम अद्भुत शृंगाम हाँ दलिता हिरण्यकशिपू तनुभृङ्गाम् दलिता हिरण्यकशिपु तनुभृङ्गाम् केशवधृता नरहरिरूपा केशवद्रुता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे. थैंक हरे यू कृष्ण माताजी. माताजी. हरे कृष्ण. थैंक यू माताजी. थैंक यू माताजी. నెక్స్ట్ హేమరాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. हरे कृष्ण हरे माताजी. कृष्ण माताजी. तव कर कमलवरीनकाम् अद्भुत शृंगाम तव कर कमलवरे नकाम् अद्भुत शृंगम् दलिता हिरण्यकशिपू तनुभृङ्गाम् दलिता हिरण्यकशिपु तनुभृङ्गाम् केशवधृता नरहरिरूपा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे. हरे कृष्ण थैंक माता. यू माताजी. हरे कृष्ण माताजी. నెక్స్ట్ సుధా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम. हरे कृष्ण. धन्यवाद प्रणाम माताजी. हरे कृष्ण. तव कर कमलवरीनकाम् अद्भुत शृंगाम तव कर कमल भरे नका अद्भुत शृंगा
दलिता हिरण्यकशिपु तनुभृङ्गाम् दलिता हिरण्यकशिपु तनुभृङ्गा केशवधृता नरहरिरूपा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय जय केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे। थैंक यू माताजी हरे हरे कृष्णा నెక్స్ట్ माताजी नेक्स्ट సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. हरे कृष्णा हरे माताजी कृष्ण माता जी। हरे कृष्णा तव कर कमलवरीनकाम् अद्भुत शृङ्गाम् तव कर कमलवरे नखा अद्भुत सुंदा दलिता हिरण्यकशिपु तनुभृङ्गाम् दलिता हिरण्यकशिपु तनुभृङ्गाम् केशवधृता नरहरिरूपा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जय जगदीश हरे हरे जय जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे। थैंक यू माताजी थैंक यू माता जी। నెక్స్ట్ ముఖేష్ చంద్ర ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. माताजी हरे कृष्णा माताजी మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి ట్రై రాజేశ్వరి చేసి మాతాజీ అనుకుంటా మాతాజీ పేరు. యాక్చువల్ గా పేరు ఓకే కొంచెం చేంజ్ అయింది. చేంజ్ చేయలేదు అవును ఆ, అన్మ్యూట్ ఫోను యా సిగ్నల్ వస్తలేదు. హరే కృష్ణ మాతాజీ, సిగ్నల్ హరే కృష్ణ రావట్లేదు నా మాతాజీ ఫోన్ లో. బాబు ఫోన్ తీసుకున్నా. పర్వాలేదు మాతాజీ తవ కర కమలవరీనకాం అద్భుత శృంగాం తవ కర కమలవరే నకాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపూ తనుభృంగాం దళితా హిరణ్యకశిపూ తనుభృంగాం కేశవధృతా నరహరిరూపా కేశవధృతా నరహరిరూపా జై జగదీశ హరే జై జగదీశ హరే జై జగదీశ హరే జయ జగదీశ హరే జై జగదీశ హరే జయ జగదీశ హరే. థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ మాతాజీ నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. తవ కర కమలవరీనకాం అద్భుత శృంగాం తవ కర కమలవరే నక అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపూ తనుభృంగాం దళితా హిరణ్యకశిపో శృంగా తనుభృంగాం తను భృంగా కేశవధృతా నరహరిరూపా కేశవరూపా నరహరి రూపా
కేశవధృత నరహరి రూప. ఓకేనా మాతాజీ? కేశవధృత నరహరి రూప. జై జగదీశ హరే. 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 థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే ఓకేనా? కృష్ణ. బాగా పాడారు మాతాజీ. అందరూ బాగా పాడుతున్నారు. కొంచెం ట్యూన్ ఇంకా ప్రాక్టీస్ అవసరము. సో ఇప్పుడు అందరినీ ఒక్కొక్కసారి పాడిస్తున్నాను. సో నేను వేరే వాళ్ళు రేస్ చేసినప్పుడు కూడా మీరు అందరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత రిపీట్ చేస్తారో ట్యూన్ అంత బాగా వస్తుంది. అయినా రికార్డింగ్ కూడా పెడతాను, బట్ పర్వాలేదు. మాతాజీ నెక్స్ట్. నెక్స్ట్ పేరింగ్ దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తవ కర కమలవరేణకాం అద్భుత శృంగాం. తవ కర కమలవరేణకా అద్భుత శృంగాం. దళితా హిరణ్యకశిపూ తనుభృంగాం. దళితా హిరణ్యకశిపో తనుభృంగాం. కేశవధృతా నరహరిరూపా. కేశవధృతా నరహరిరూపా. జై జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. మాతాజీ నెక్స్ట్. నెక్స్ట్ హేమరాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతా. హరే కృష్ణ మాతాజీ. తవ కర కమలవరేణకాం అద్భుత శృంగాం. నేను ఇందాక చదివించిన మాతాజీ నాకు మీరు చేశారా మాతాజీ ఆల్రెడీ? చేసి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ నేనే ఉన్నా మాతాజీ, ఇంకెవరు లేరు హ్యాండ్ రైజ్. ఓకే మాతాజీ పాడండి. అచ్చా పద్మావతి మాతాజీ కూడా Yeah, I పాడతారు. will sing after Manisha. ఓకే మాతాజీ. Manisha Mataji. తవ కర కమలవరేణకాం అద్భుత శృంగాం. తవ కర కమలవరేణక అద్భుత శృంగాం. దళితా హిరణ్యకశిపూ తనుభృంగాం. దళితా హిరణ్యకశిపూ తనుభృంగాం. కేశవధృతా నరహరిరూపా. కేశవధృతా నరహరిరూపా. జై జగదీశ హరే. 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 హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు పద్మావతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. తవ కర కమలవరేణకాం అద్భుత శృంగాం. తవ కర కమలవరేణకాం అద్భుత శృంగాం. దళితా హిరణ్యకశిపూ తనుభృంగాం. దళితా హిరణ్యకశిపో తనుభృంగాం. కేశవధృతా నరహరిరూపా. కేశవధృతా నరహరిరూపా. జై జగదీశ హరే. జై జగదీశ హరే. జై జగదీశ హరే.
केशवधृत नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे థ్యాంక్ యూ మాతాజీ. Thank you so హరే much. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా 2 మెంబర్స్ హ్యాండ్ రేస్ చేశారు. ఓకే మాతాజీ. జయశ్రీ మాతాజీ అయిపోయింది కదా? హరే కృష్ణ మాతాజీ. అయిపోయింది కదా? హరే కృష్ణ మాతాజీ. అయింది కదా? చదివిస్తా అన్నది కదా మాతాజీ అని. లేదు అది తర్వాత మీరు హ్యాండ్ డౌన్ చేయండి మాతాజీ, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఓకే. శ్రీదేవి మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. तव कर कमल वरीनकाम् अद्भुत शृंगाम तव कर कमल वरेणकाम् अद्भुत शृंगाम् दलिता हिरण्यकशिपु तनुभृङ्गाम् कशिपो तनुभृङ्गाम् केशवधृता नरहरिरूपा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे. हरे कृष्णा माताजी. थैंक यू सो मच. Thank you so much. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. అందరివి అయిపోయినాయి అనుకుంటా కదా? అందరు హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళందరూ అయిపోయినాయి. హర్షిని మాతాజీ, అండ్ యూ సింగ్ వన్స్ ద హోల్ సాంగ్ and keep the recording. Okay, next time we will see them. Okay. Okay Mataji. So okay, so that they can refer to this recording only. Yeah, Mataji. Okay. No, you I'll keep the recording also because they have to go to audio. Actually YouTube yes. manchide, but I don't know, they will be asking. So, okay. Yes Mataji, I'll sing now, but audio also oksari nen recording pedtanu meeku pedtanu. Thank you. Okay Mataji, I'll just sing. 1 second. 154. You can just take out the screen share so that you will be visible while singing. Hare Krishna Mataji. They are requesting for PDF Mataji. Chatting. PDF already we sent. Sridevi Mataji. Yes, Mataji. That's what it will be information. తీసి పంపిస్తే అయిపోతుంది. Okay. గ్రూప్ లో ఉంది అది. They have to search. Okay. Yes. Okay Mataji. Yeah. ఇప్పుడు నేను ఒకసారి నరసింహారతి పాడతాను. నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశిపూర్వక్షః శిలటంకానకాలాయే. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్కి వెళ్దాము. ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహమదం శరణం ప్రపద్యే. ఇది సెకండ్ పారాగ్రాఫ్. ఇప్పుడు థర్డ్ వెళ్దాము. తవ కర కమల వరేణకాం అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపూ తనుభృంగా केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे. ఇప్పుడు వరకు ఇది నేర్పించాను, బట్ లాస్ట్ పారాగ్రాఫ్ ఇంకో ట్యూన్లో కూడా ఉంది.
సో ఫస్ట్ మీరు ఈ ట్యూన్ నేర్చుకుంటే నేను ఆ సెకండ్ ట్యూన్ కూడా ఇప్పుడు పాడతాను, అది వస్తే ఇది కూడా పాడండి. తవ కర కమలవరేణ కామద్భుత శృంగా దళితా హిరణ్యకశిపూ తనుభృంగా केशवधृता नरहरिरूपा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे. जय नरसिंहदेव जय नरसिंहदेव, नरसिंहदेव जय नरसिंहदेव. जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद, भक्त प्रहलाद जय भक्त प्रहलाद. जय जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद, जय जय प्रभुपाद. जय जय गुरुदेव गुरुदेव गुरुदेव, जय जय गुरुदेव. नित्य गौरा हरि बोल हरि बोल हरि बोल, नित्य गौरा हरि बोल. हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे. जगत गुरु श्रीला प्रभुपाद की जय, श्री राधा माधव की जय, श्री सखीस की जय, श्री राधा मदन मोहन की जय, गौर निताय की जय, पंचतत्व की जय, श्री लक्ष्मी नरसिंह भगवान की जय, भक्त प्रहलाद महाराज की जय, अनंत वैष्णव कोटि वृंद की जय. हरे कृष्णा अंदरू. थैंक यू. Thank you हरे so कृष्णा much, माता जी. Hare Krishna. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి హరి బోల్. చాలా బాగా చెప్పావమ్మా హర్షిని మాతాజీ, మాతాజీ. వెరీ నైస్. సో మీరు ఈ రికార్డింగ్ లాస్ట్లో హరే కృష్ణ వచ్చే వరకు కూడా మీరు పాడేసి రికార్డ్ చేయండి, చేసి గ్రూప్లో పెట్టచ్చు. లేదు మీ గ్రూప్ ఓపెన్ అవ్వట్లేదంటే నాకు పంపించండి, నేను పెడతాను. అండ్ గౌడీయ వైష్ణవ గీతాలు మనకి గ్రూప్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ ఇప్పుడే పోస్ట్ చేశాను. ఓకే, అందరూ కూడా అది ఓపెన్ చేసుకుంటే అన్ని పాటలు ఉంటాయి. సో పాట ముఖ్య అంశం అన్నీ కూడా మాతాజీ నేర్పించారు. లాస్ట్కి ప్రపాద ప్రణామం ఏదైతే ఉందో, ప్రభుపాద ప్రపాద అనేది అన్ని పాటలకి వస్తుంది అది. సో అది మీరు కామన్గా ఆడియో విని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎన్నిసార్లు వింటే అంత బాగా వస్తుంది. హ్యాండ్ రైజ్ చేసి నా టర్న్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం కాదు. ఇంతమంది పాడుతున్నారు కదా, అప్పుడు పాడాలి. మాతాజీతో పాటు మ్యూట్లో ఉన్నారు కాబట్టి మీ వాయిస్ ఎవరికి వినిపించదు. చక్కగా అదే ట్యూన్లో పాడుకోవడానికి చాలా రకరకాల ట్యూన్స్ ఉంటాయి. ఈ పాట మనం యూట్యూబ్లో వెళ్ళినట్టయితే మాతాజీ చాలా స్వీట్గా నేర్పిస్తున్నారు. ఇది నేర్చుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ మాతాజీ? మాతాజీ, యు సెడ్ విల్ డు జయ రాధా మాధవ్. నో మాతాజీ, షల్ వి డు దట్ ఆర్? ఈ పాటని మీరు రికార్డింగ్ పెడతారు కదా, వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అని ఒక ముగ్గురిని మాత్రమే పాడించండి ఫుల్ సాంగ్. ఓకే మాతాజీ, షూర్. దెన్ యూ కెన్ గో టు జయ రాధా మాధవ్ నెక్స్ట్ సాటర్డే. ఓకే మాతాజీ. ఓకే, yes మాతాజీ, we can do that. Sure. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ ద ఆపర్చునిటీ. హరే అనుకుంటా మాతాజీస్ అందరికీ ఓకేనా? ఈ విధంగా మీరు నేర్చుకోండి. మీకు తర్వాత ఇంకేదైనా ఇబ్బంది ఉంటే మనం చూద్దాం. ఓకే, హరే కృష్ణ. అంటే ఆల్రెడీ ఆమె నేర్పించి ఉన్నారు మన గ్రూప్స్లో. సో ఆ పద్ధతి ప్రకారమే షీఈస్ గోయింగ్ ఆన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఒక్క 10 నిమిషాలు అవుతుందో, ఒక 12-13 మినిట్స్ అవుతుంది. జగన్నాథ్ కథలు రోజు చెప్పుకుంటున్నాం కదా, సో అది మనం ఒకటి చెప్పుకుందాము, చాలా ఇంపార్టెంట్ అది. హర్షిని మాతాజీ, యూ వాంట్ టు సే సమ్ స్టోరీ? యు నో ఎనీ స్టోరీ ఆఫ్ జగన్నాథ్? నో మాతాజీ, రైట్ నౌ ఐ యామ్ నాట్. ముందే చెప్పుకోవాల్సింది. ఓకే, సో నెక్స్ట్ టైం స్పీకర్ ఎవరుంటే వాళ్ళతో చెప్పించడానికి ట్రై చేస్తాను. ఓకే, హరే కృష్ణ. సో జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయికి జై. సో మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఇక్కడ భక్తుడి పేరు ఇంతకుముందు మనం చూసుకున్నాము, రఘుదాస్ అని. అతని భక్తుడు రఘుదాస్. సో ఇప్పుడు భక్తి
చాలా చేసినప్పుడు భగవంతుడు ఏ రూపంలో మనకి ఏ రకంగా మనకి రెసిప్రొకేట్ అవుతాడు అంటే ఏ రకంగా మనకి దగ్గరికి వస్తాడని చెప్పుకున్నాము. చాలా ఎక్కువ భక్తి చేస్తే అర్జునుడు కృష్ణుడికి ఏమవుతాడు? రిలేషన్ కాదు, ఏ రసంలో ఉంటాడు? ఫ్రెండ్ లాగా, అంటే సాఖ్య రసంలో ఉంటాడనమాట. సో భగవంతుడిని మనం ఎక్కువ చాలా భక్తితో పూజ చేసినప్పుడు ఫ్రెండ్లీ నేచర్ వస్తుందన్నమాట భగవంతుడికి భక్తుడికి మధ్యలో. సో ఇక్కడ రఘుదాస్ అనే భక్తుడు ఉంటాడు. సింహదారం దగ్గర ఒక చిన్న కుటీరం వేసుకొని అక్కడ ఉంటూ ఉంటాడు అనమాట. అతనికి చాలా భక్తి, రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఏం చేస్తాడంటే మంచి అడవిలోకి వెళ్ళి మంచి మంచి పువ్వులు, అడవి పువ్వులు వేసుకోవాలంటే కృష్ణుడికి చాలా ఇష్టం అని చెప్తారు. రకరకాల పువ్వులు, రంగురంగులు అనమాట. సో అలా వెళ్ళి బాగా పువ్వులన్నీ కోసుకొస్తాడు. కోసుకొచ్చి ఆ దారం అనేది, ఇప్పుడు గుడిలో కొన్ని నియమాలు ఉంటాయి భగవంతుడికి, ఈ దారంతోనే కట్టాలి పువ్వులు, ఇది వాడకూడదు, చెట్ల నుండి వచ్చింది, ఇలా కొన్ని పూజారికి కొన్ని నియమాలు ఉంటాయి. కానీ ఇతడు చాలా బీదవాడు కదా, ఏదో తనకి దొరికింది భగవంతుడికి అర్పించడానికి భక్తి మార్గంలో ఉన్నాడు. సో మహాభక్తుడు, ఫ్రెండ్లీ నేచరు, ఇద్దరు రెసిప్రొకేట్ అవుతుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఒక మంచి కలర్ఫుల్ మాల చేస్తాడనమాట. చేస్తాడు కానీ అందులో పెట్టిన దారం ఎటువంటిదంటే మొక్కల్లోంచి వచ్చిన నార తీసి ఆ నారతోని కడతాడనమాట. పాపం అతని దగ్గర దారం అనేది, మనం కట్టే దారం అని దొరకదు. సో అది కట్టేసరికి తీసుకెళ్తాడు. ఇంకా చాలా సంతోషంగా జగన్నాథుడికి వేయడానికి పూజారి దగ్గరికి వెళ్తాడు. ఈ మాల నేను చేశాను, కొంచెం వెయ్యండి అని. పూజారి ఏం చేస్తాడు? నిరాకరిస్తాడు. ఎందుచేత అంటే నువ్వు వాడిన దారము ఇది భగవంతుడికి వేసేది కాదు, ఏదో చెట్లలోంచి వచ్చే నార తీసి దాంతో కట్టావు కాబట్టి ఇది పర్మిటెడ్ కాదు అని చెప్పి వెనక్కి పంపించేస్తాడు. ఇంకా ఆ రోజు ఈ రఘుదాస్ చాలా బాధపడతాడు. అయ్యో నా పూలమాల భగవంతుడి దగ్గరికి చేరలేదే, నేను అడవిలోకి ఇక్కడ వెళ్ళాను అక్కడ వెళ్ళాను, ఇన్ని కోసుకొచ్చాను, ఎంత అందంగా చేశాను అనుకున్నాను, భగవంతుడు వేసుకోలేదని అదే రకంగా ఆలోచిస్తూ ఆ గార్లెన్ తెచ్చి ఇంట్లో పెట్టేసుకొని ఆ గుడిసెలో చిన్న పూరి పాకలో ఉంటాడనమాట. పెట్టి ఉపవాసం ఉంటాడు, నిద్ర ఉండదు ఆయనకి, చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట. సో భక్తుడు బాధపడితే జగన్నాథుడు ఏం చేస్తాడు? భక్తుడి దగ్గరికి వచ్చి ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట. ఎవరు మా ఇద్దరి మధ్యలో వచ్చింది అనేది కూడా ఆలోచిస్తాడు. సో ఇక్కడ మనము ఇంతకుముందు పరిత్రాణాయ సాధూనాం అని చదువుకున్నాం కదా, అంటే భగవంతుడు దుష్టుల్ని శిక్షించడానికి, మంచి వాళ్ళని రక్షించడానికి వస్తాడు అని చెప్పుకున్నారు. ఆ కారణాల వల్ల భగవంతుడు వస్తాడు. కొందరికి వరప్రసాదం వల్ల వస్తాడు. సో వివిధ 3-4 కారణాల వల్ల వస్తుంటాడు. ఇది కూడా ఒక కారణం అంట, భగవంతుడు భక్తుల కోసం, శుద్ధ భక్తుల కోసం దిగి వస్తాడని. సో అయితే తర్వాత పూజారులు, ఇంకా పూజా సమయం అయింది, పూజారులు అందరు చేరారు. ముఖ్య పూజారి ఈ మాలని రిజెక్ట్ చేశాడు కదా, వద్దు అని చెప్పారు, అతను వెళ్ళిపోయాడు రఘుదాస్. సో ఈ అన్ని డెకరేషన్ అంటే అభిషేకం చేస్తారు, బట్టలు వేస్తారు, ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్కి పువ్వులు అలంకరిస్తారు. సో ఎటువంటి పూలమాలలు వేసినా, ఎటువంటి పువ్వులు పెట్టినా అన్నీ పడిపోతున్నాయంట, అసలు నిలవట్లేదంట భగవంతుడి మీద. నిలవకపోయేసరికి అన్నీ పడిపోతున్నాయి. అయ్యో ఇదేంటి ఇలా పడిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. అయితే వాళ్ళు కూడా ఏమనుకున్నారు, భగవంతుడికి నిజంగా మనం ఏదో అపరాధం చేస్తుంటాం, లేకపోతే ఎవ్రీ డే మనం ఇంత బాగా డెకరేట్ చేస్తున్నాం కదా ఈ పుష్పాలతోని, అంటే మనం ఏదో ఒక అపరాధం చేస్తుంటాము. మనం భగవంతుడు మనకి చెప్పే వరకు ఏం చేశాము అనేది మనము ఆహారం ముట్టుకోకుండా ఉండాలి. ఫాస్టింగ్ చేస్తారు వాళ్ళు, ఇంకా అలాగే ఉండిపోతారు. వాళ్ళకు కూడా వరీ అయిపోతుంది, ఒక్క పుష్పం కూడా నిలవట్లేదు ఏంటి భగవంతుడి మీద అనేది ఉంటుంది. సో అది వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు తొందరగా నిద్ర వస్తుంది కదా, సో అలా అలా వాళ్ళు అలసిపోయి నిద్రలోకి జారుకున్నట్లుంటే అప్పుడు జగన్నాథుడు ఆ ముఖ్య పూజారి కళలోకి వెళ్తాడనమాట. వెళ్ళి నువ్వు ఎప్పుడైతే ఆ పూల మాల నా భక్తుడిది నువ్వు వద్దని అన్నావు, ఆయనను రిజెక్ట్ చేసి పంపించేసావు,
అప్పటి నుంచి నాకు ఒక మనసు స్థిమితం లేదు. నా భక్తుడు ఎంత బాధపడుతున్నాడు. ఆయన ఉపవాసం ఉండి అసలు తినకుండా అలా ఉన్నాడు. నా మాల వేసుకోలేదు అని చెప్పేసి. ఇలాంటి మాల మీ పువ్వులు నేనెలా తీసుకుంటాను? నేను అవి అంగీకరించను అని చెప్పేసి, మీరు వెళ్ళండి వెతికి పూలమాల తీసుకొచ్చి నాకు వేస్తేనే నా భక్తుడిది, అప్పుడు ఈ పువ్వులన్నీ నేను అంగీకరిస్తాను అని చెప్తాడంట కల్లోకి వచ్చి. అప్పుడు సడన్గా పూజారి లేస్తాడు. ఆహా, అయితే భగవంతుడు చెప్పాడు కదా అని చెప్పి అందరినీ లేపుతాడనమాట. లేపి అతని గుడి అంతా దాటుకుని, సింహాధారం అంటే బయట కదా, సో అక్కడికి వచ్చి వీళ్ళ పూరి గుడిసెలోకి ఇతను రఘుదాస్ దగ్గరికి వెళ్తారు. వెళ్తే అక్కడ దండ పెట్టుకుని ఆయన బాధపడుతూ ఉన్నాడనమాట. సో అది ఇప్పుడు జగన్నాథుడు నా కల్లోకి వచ్చాడు, నేది నీ పూలమాల ఇవ్వు, ఇది వేసేదాకా వేరే పువ్వులేవి అంగీకరించట్లేదు స్వామి అని చెప్పేసి తొందరగా ఆ పూలమాల అతని దగ్గరది తీసుకుని అప్పుడు తీసుకొచ్చి జగన్నాథుడికి వేస్తే మిగతా పువ్వులన్నీ కూడా చక్కగా అలంకరణ అంతా కూడా నిలబడిందంట. సో అలా భగవంతుడి దగ్గరికి ఎలా వస్తాడు అని మనం చెప్పలేం, అంత శుద్ధ భక్తులు ఉంటారనమాట. సో ఇలాగే అతను కొంచెం వయసు పెద్దగా అయిన తర్వాత సిక్ అవుతాడు. ఒకసారి సిక్ అయ్యి ఎంత సిక్ అవుతారంటే, ఇప్పుడు సింగిల్గా జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఏ సపోర్ట్ లేకుండా. సో అతడికి మలమూత్రాలు కూడా తీసుకునేది అక్కడికి వెళ్ళే ఓపిక కూడా లేక మంచం మీద అలే పడుకొని చాలా నీరసించిపోయి అసహ్యంగా తయారైపోయిందంట, దుర్గంధంగా తయారైపోయిందంట ఆయన ఉండే ప్రదేశం అంతా కూడా. సో ఎవ్వరు లేరు హెల్ప్ చేయడానికి. అప్పుడు జగన్నాథుడు చిన్న బాలులాగా వస్తాడంట, చిన్న పిల్లవాళ్ళలాగా వచ్చి ఆయన మత్తులో ఉన్నాడు, అంటే కోల్పోయాడు అనమాట, ఏమంటారు జీవం, లైక్ అన్కాన్షియస్ అయిపోయాడు అనమాట. సో అలా పడి ఉన్నాడు ఆయన ఆ మలమూత్రాల్లో, ఆ దుర్గంధంలో. చిన్న బాలులాగా వచ్చి అంతా శుభ్రం చేసేసి సుగంధ భరితాలన్నీ అతనికి రాసి చేసి కొంచెం సేవ కూడా చేస్తాడనమాట, మందులు ఇయడం అలాంటివి. సో అతనికి సడన్గా బాగవుతాడు ఆయన, ఎవరు, రఘుదాస్. బాగా అయ్యి లేచి సడన్గా కూర్చుని చూస్తాడు. అతను గుర్తుపట్టేస్తాడు, ఎందుకంటే అతనికి ఎవ్వరు లేరు, ఎవరు చేస్తారు ఇంత సేవ, జగన్నాథుడు తప్ప ఇంకెవ్వరు చేయరని గుర్తుపట్టి, జగన్నాథ నువ్వు నాకు ఇంత సేవ చేసావు, నేను చెయ్యాలి కదా సేవ, నువ్వు చేసావు ఏంటి, నాకు ఇంత సేవ చేసేదానికంటే నన్ను తీసుకెళ్ళిపోతే ఎంత బాగుండేది, అంటే నేను మరణిస్తే బాగుండేది కదా అని అప్పుడు అంటాడంట. అంటే జగన్నాథుడు అంటాడు, లేదు నీది ప్రారంధంలో కొన్ని ఉన్నాయి, అవి పూరించుకుంటే నువ్వు చక్కగా నా ధామానికి వచ్చేయచ్చు, అక్కడ నువ్వు నా సేవ చేసుకోవచ్చు. కానీ అవి పెట్టుకుని నువ్వు సగంలో మరణిస్తే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి. ఇక్కడ భూప్రపంచంలో అనొచ్చు, ఇక్కడ భౌతిక లోకంలో మనము మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని మళ్ళీ మొదటి నుంచి నువ్వు సేవ చేసుకోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందుకు ఈ దుఃఖాలయంలోకి పంపించడం నాకు ఇష్టం లేదు, అందుకని నువ్వు ఎంత సఫర్ అవ్వాలో అంత సఫర్ అవ్వు అని చెప్పి చెప్తాడు. అయితే ఈ కథకి పొడిగించి ఇంకో కథ ఏం చెప్పారంటే, ఇంకో 15 రోజులే ఉందంట ఆయనకి ఆయుర్దాం. ఓకే, ఆయుష్ ఇంకో 15 రోజులే ఉంది. సో ఈ 15 రోజులు నువ్వు బాగయ్యావు కదా, నీ సిక్నెస్ అంతా నేను తీసుకుంటాను అని చెప్పేసి ఆ 15 రోజులు అందుకే జగన్నాథుడు సిక్ రూమ్లో ఉంటాడు అని చెప్తారు. ఇప్పుడు భగవంతుడు భక్తుల యొక్క రోగాల్ని కూడా తీసుకుంటాడు, అంత భక్తి చేసిన వాళ్ళ దగ్గర. అండ్ సేమ్ వే ఇక్కడ మనకి గురువులు కూడా చాలా వరకు సిక్ అవుతారు. మీరు చూస్తున్నారు కదా, గురు మహారాజ్ లైక్ జయపతాక స్వామి సిక్ ఉంటాడు, కొందరు సిక్ అవుతారు కొంత సమయం తర్వాత. ఎందుకు అంటే మనకి దీక్ష ఇచ్చిన తర్వాత భక్తులకి మనం ప్రాపర్ భక్తి చేయకపోతే అతనికి శరీరానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి కాకుండా మనము ఇప్పుడు ఈరోజు ప్రార్థన, నేను ఎప్పుడు జయపతాక స్వామి ప్రార్థన లాస్ట్కి నెమ్మదిగా చేసుకుంటాను, ఆయనే వచ్చేసారు నా నోట్లోంచి ప్రార్థన చేసేటప్పుడు. నేను షాక్ అయ్యాను, ఏంటి ఇలా జయపతాక స్వామి ప్రేయర్ ముందే వచ్చేసింది అని చెప్పేసి. సో అలా మనకి ఎలా రెసిప్రోకేట్ అవుతారు అనేది తెలియదు. సో భక్తులందరూ ఫస్ట్ గురువుని తలుచుకుంటారు, హెల్త్ బాగలేకపోయినా ఏదైనా పని లేకపోయినా గురు మహారాజ్ అని చెప్పేసి. సో వాళ్ళు తీసుకుంటారంట మనది. ఇప్పుడు ఈవెన్ లైవ్ కూడా జరుగుతుంది అది, దానివల్లే వాళ్ళకి
అయితే ఒక గురు మహారాజు ఇలా ఇప్పుడు ఎవరికి అంటే వాళ్ళకి పూర్తిగా ప్రాక్టీస్ లేని వాళ్ళకి కూడా ఈ దీక్షలు అవి ఇచ్చేసేయడం వలన వాళ్ళు ప్రాపర్గా చేయకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని, మళ్ళీ ఎల్లిపాయ తినకూడదు, టీ కాఫీ తాగకూడదు, ప్రొద్దున్నే లేసి మంగళారతి తప్పకుండా చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. ఈ రూల్స్ ఎప్పుడైతే పాటించారో అప్పుడు గురు మహారాజ్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తారనమాట, వాళ్ళు తీసుకున్న దీక్ష గురువుకి. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీక్ష తీసుకునే ముందు నేర్చుకోవాలి, తీసుకున్న తర్వాత చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తారు. ఇక్కడ జగన్నాథుడు ఆయన యొక్క జబ్బు తీసేసుకొని ఆయనకి ధామం చేరే అవకాశం కల్పించాడు అని ఈ స్టోరీకి కంటిన్యూషన్ స్టోరీ ఇంకోటి ఉంది, నేను ఇందులోనే చెప్పేశాను. సో అలా భక్తుల కోసం భగవంతుడు ఎంత దూరం ఎక్కడైనా దిగి వస్తాడు. మనము ఇంకోటి చెప్పుకున్నాం ఏది అంటే గజేంద్ర మోక్షం. అక్కడ వాహనాన్ని కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు విష్ణుమూర్తి, గజేంద్రుడు ఎప్పుడైతే స్తోత్రం చేస్తాడో. ఇక్కడ ఇతను ఈ కాలంలో స్తోత్రాలు చేయడం ఏమీ లేదు, భగవంతుడు ధ్యాసలో ఉన్నాడు. సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ వీఆర్ వెరీ వెరీ సేవ చేయడానికే మనం పుట్టాము అన్న ధోరణిలో కొందరు ఉంటారు, సేవ మాత్రమే ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అలాంటి అతను ఈ రఘుదాస్ అనే భక్తుడు అనమాట. సో జగన్నాథుడు చక్కగా ఆ మాల తీసుకోవడమే కాకుండా, ఇప్పుడు మనం భగవంతుడికి ఎన్నో మొక్కులు మొక్కుకుంటాం కదా, ఆ మొక్కు తీర్చుకోకపోతే మనకు ఒక అన్ఈజీనెస్ ఉంటుంది. నేను ఇది అనుకున్నాను, ఇది చేయలేదు అనేది, అది చేసేదాకా కూడా మనశ్శాంతి ఉండదు కదా. అదే విధంగా అతను ఒక మాల తీసుకోనందుకే, రిజెక్ట్ చేసినందుకే చాలా బాధపడ్డాడు అనమాట. సో ఆ మాలను తీసుకోవడము, అన్ని పువ్వులతో అలంకరించుకోవడము జగన్నాథుడు అందరికీ సంతోషపెట్టాడు. లాస్ట్కి ఈ ఎండింగ్ ఆఫ్ ద స్టోరీ ఇలా ఉంటుంది, అతను సిక్ అయినప్పుడు కూడా వచ్చి సేవ్ చేస్తాడనమాట జగన్నాథుడు. జై జగన్నాథ్కి జై హో, శ్రీల ప్రపాదికి జై. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, చాలా బాగుంది మాతాజీ, చాలా బాగుంది స్టోరీ. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ, చాలా బాగుంది క్లాస్. అంటే ఇలా మనకి అన్ని రకాలుగా తీసుకున్నప్పుడు ఒక 15-20 నిమిషాలు లేట్ అవుతుంది, పర్వాలేదు. ఇవాళ ఎందుకు, నేను జగన్నాథ్ కథ రోజు చెప్పుకోమన్నారు కదా, చెప్పుకుంటే అయిపోతుంది అని అనిపించింది. ఓకే, ఐ టుక్ యువర్ టైం. ఓకే, హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాద ప్రణామం. మీరందరూ కూడా మంచి భక్తి చేసుకోండి. రేపు వీలైనంత ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ బాడీ సహకరించట్లేదు అంటే ఏకాదశి ఫుడ్ ఉంది, మీకు పళ్ళు ఉన్నాయి, చక్కగా పానీయాలు ఉన్నాయి, రకరకాల ఫ్రూట్ జ్యూసులు చేసుకోవచ్చు, మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు, పెరుగుతోనే ఏమన్నా చేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా ఆహారం తీసుకుంటూ కూడా మీరు చక్కగా ఏకాదశి పాటించడానికి ప్రయత్నం చేయండి. సో మీకు సులువుగా ఉంటుందని ముందు రోజు చెప్తున్నాను. రేపు హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు చెప్పిన ఏకాదశి మీరు ఎవరైనా రిపీట్ చేయొచ్చు. ఏకాదశి రోజు ఏకాదశి స్టోరీ మనం వినాలి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ మాత. సో మనం ఎండ్ చేద్దామా? సింగింగ్ ఉండవు కాబట్టి. మాతాజీ, నమస్తే. నమస్తే. హరే కృష్ణ. ఓకే. श्री श्रीमद एसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा, श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिर गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिराम संकीर्तन की जय. साम वेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. Hare Krishna.
Thank you. Hare Krishna Mataji. Thank you, Mataji. Oh, you are Hare there? Krishna, Hare Yes, Krishna. Mataji. Yesterday I've gone to temple for service. Okay. From 10 o'clock I was there only. Up to evening I was there. Okay. Today you came. Okay. Today I didn't go. Again we'll go on Monday or Tuesday. I will see. I'll go alone. Prabhuji was also there. We both went. Okay. Very nice. He'll come, Mataji, on Monday or Tuesday? Today I'm coming. Today I'm going. Okay. I will go half day because yes, early stop the class.